హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హంసకళ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార ఫలాలు కార్యక్రమానికి స్వాగతం. ఇది 21 జూన్ 2026 ఆదివారం నుంచి 27 జూన్ 2026 శనివారం వరకు మీనరాశి వారి యొక్క వార ఫలాలు గురించి తెలుసుకుందాం. గ్రహగతుల ఆధారంగా వార ఫలాలు మనం చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి జన్మరాశిలో శనైశ్వరుడు, తృతీయ కుజుడు, అర్ధాష్టమ రవి బుధులు, పంచమ శుక్రగురులు, షష్టమంలో చంద్రకేతులు, ద్వాదశంలో రాహు సంచారం. మీనరాశి వారు శ్రమనే దైవంగా భావించేటువంటి రాశివారు శ్రామికులని చెప్పుకోవచ్చు. ఇక మీనరాశి వారికి ఒకదాని తర్వాత ఒకటి అన్నింటా శ్రమ, ఒత్తిడి, అలసట, మానసిక అనిశ్చిత వాతావరణం. ఎంత చేస్తున్నప్పటికీ కూడా కొంత కృతజ్ఞతాభావం అవతలేపు వాళ్ళకి తక్కువగా ఉండటం, అటు కుటుంబ పరంగా, ఇటు ఉద్యోగపరంగా, ఇటు వృత్తిపరంగా, ఇటు మానసికంగా కూడా జన్మశనైశ్వరుని యొక్క ప్రభావం వల్ల కొంత అనిశ్చిత వాతావరణం పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ రాశి వారికి జూన్ నుంచి ఈ మాసంలో వచ్చే గురుబలంతో కొంత ఉపశమనం కలుగుతుంది. ఎండ నుంచి నీడలోకి వచ్చినట్టుగా ఇన్ని ఇబ్బందుల రీత్యా కొంత దైవికపరమైనటువంటి దృష్టి పడటం వల్ల కర్మ నివృత్తి మార్గం, సమస్యకు పరిష్కార మార్గం, జీవితంలో నూతనంగా ముందుకెళ్ళే ప్రతి ప్రయత్నం, నూతన అవకాశం, జీవితం మీద హోప్ పెరిగేటువంటి అవకాశం ఉంది. ఉద్యోగ విషయాల్లో రాణింపు కలుగుతుంది. మీ శ్రమకు కాస్త రికగ్నైజేషన్, గుర్తింపు కలుగుతుంది. ఎంత శ్రమిస్తున్నప్పటికీ, ఎంత ప్రయాణం చేస్తున్నప్పటికీ ఒక మంచి అవకాశం కోసం ఎదురు చూసే మీనరాశి వారికి ఈ వారాంతంలో శుభవార్తలు వింటారు. వారం ప్రారంభం నుంచి గురుబలం పెరిగినటువంటి మీనరాశి వారికి పంచమ దృష్టితో ఉన్నటువంటి శుక్రగురుల యొక్క గురువు యొక్క సంచారం, జన్మరాశిలో శనైశ్వరుడు యొక్క ప్రభావం వల్ల నెగిటివ్ ఎనర్జీని తగ్గించుకోండి, ప్రయాణాలు తగ్గించండి, ఆలోచన ధోరణి పెంచండి, అనవసర వ్యవహారాలు చేయకండి, అనవసరమైన అనిశ్చిత మాట పట్టింపులు పెంచుకోకండి. ఈ రాశి వారికి దీర్ఘకాలిక సమస్యల నుంచి ఉపశమనాన్ని పొందండి. బ్యాక్ పెయిన్, స్పైనల్ కార్డు, ఇండైజేషన్, L1 L4 లాంటి సమస్యల ఇచ్చే కొంత ఒత్తిడి భారం పెరుగుతుంది. ఈ రాశి వారికి ద్వాదశ రాహు సంచారం వల్ల ప్రయాణాలు, వస్తు వాహన క్రయ విక్రయాలు, సుదూర ప్రాంతాలకు డ్రైవింగ్ చేసేటువంటి వారు, ప్రయాణాలు చేసేవారు జర్నీస్ విషయాల్లో కాస్త శ్రద్ధ తీసుకోవడం చెప్పదగ్గ సూచన. ఇక తృతీయ కుజుని యొక్క సంచారం, జన్మ కేతు యొక్క సంచారం వల్ల వ్యాపారస్తులకు కొంత సానుకూల పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. పెట్టుబడుల విషయాల్లో కాస్త శ్రద్ధ తీసుకోండి. విద్యార్థులకు కాన్సన్ట్రేషన్ తగ్గకుండా తదేకంగా సమయాన్ని ఎక్కువ కేటాయించుకోవటం, స్నేహితుల విషయాల్లో శ్రద్ధ తీసుకోండి. అనవసర ట్రాన్సాక్షన్స్ వల్ల ఫైనాన్షియల్ విషయాల్లో నష్టాలు కలగకుండా శ్రద్ధ తీసుకోవడం చెప్పదగ్గ సూచన. ఈ రాశి వారికి మొత్తం మీద ఈ వారంలో కొంత సానుకూల పరిస్థితులతో ముందుకెళ్లే వారంగా చెప్పుకోవచ్చు. ఇక మీనరాశి వారి వారంలో చేదికిన పరిహారాల గురించి మనం చూసుకున్నట్లయితే ఈ రాశి వారు ముఖ్యంగా ప్రతిరోజు కూడా ఆంజనేయ స్వామి వారి యొక్క హనుమాన్ చాలీసా చదువుకోవడం శుభప్రదమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. శనివారం రోజు నవగ్రహ స్తోత్రాల్ని, తైలాభిషేకాన్ని చేసుకోండి. శనైశ్వరుని యొక్క కోనస్థ పింగళ స్తోత్రాన్ని మీనరాశి వారు చదువుకోవటం, నల్లబత్తితో దీపాన్ని వెలిగించటం, శనివారం రోజు నవగ్రహ ప్రదక్షిణాన్ని, శివాలయ దర్శనాన్ని చేసుకోవటం అత్యంత శుభప్రదమైన ఫలితాలను ఇచ్చేటువంటి వారంగా మీనరాశి వారికి చెప్పుకోవచ్చు.